నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మదన్ మోహన్ అన్న గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి ఈరోజు పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఎల్లారెడ్డిలో చూసుకుంటే గత 10 సంవత్సరాలు కూడా ఎప్పుడూ ఎల్లారెడ్డి వైద్య రంగంలో ఎన్నడూ లేనట్టుగా, ఎప్పుడు లేనట్టుగా, ఇంతకుముందు ఎప్పుడో డాక్టర్ ఉండే పోయిండు అన్న మాటే తప్ప డాక్టర్లు ఉన్న ఇది లేకుండే. అది తెలుసుకున్న గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు ఈరోజు ఎల్లారెడ్డికి ఒక్కరు కాదు డాక్టర్ కావాల్సింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ఎల్లారెడ్డి అనేది ఇదొక డివిజన్ స్థాయి కాబట్టి ఇక్కడ 3 డాక్టర్లు ఉండాలని చెప్పేసి తనకున్న ఆలోచనతో, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో పోతున్నారని చెప్పేసి తన మంచి ఆలోచనతో ఇక్కడ 3 గైనకాలజిస్ట్ డాక్టర్లను తీసుకొచ్చి ఈరోజు ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రానికి, ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంగా రూపుదిద్దుకోవాలని చెప్పేసి ఎల్లారెడ్డిలో చాలా గరీబ్ వాళ్ళు ఎక్కడెక్కడో ప్రైవేట్ హాస్పిటల్కు 30-40 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఆపరేషన్ చేసుకున్న ఒక బాధతో ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఎల్లారెడ్డి హాస్పిటల్లో 3 గైనకాలజిస్ట్ డాక్టర్లను తీసుకొచ్చి ఈరోజు వారు ఎంతో కృషి చేశారు. వారికి ఇవే మా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకో విషయం, ఎల్లారెడ్డి మొత్తం నియోజకవర్గంలోనే ఎక్కడ లేనట్టు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనట్టు అభివృద్ధి జరుగుతుందంటే అది ఓన్లీ మన గౌరవ శాసనసభ్యులు మదన్ గారు. ఎందుకంటే ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో చూడండి, ఎక్కడ కూడా ఇలాంటి అభివృద్ధి లేదు. మొన్నటికి మొన్న చూసినట్టయితే 70 కోట్లతో ఏటీసీ సెంటర్, మనం చూసుకున్నట్టయితే మోత దగ్గర 200 కోట్లతోని యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి అక్కడ తీసుకొచ్చారు. బస్ స్టాండ్ చూడండి, మనం అనుకోలేం, మనం 20-30 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అనుకోలేం. బస్ స్టాండ్ కూడా అయిపోయింది. అలాగే చూడండి, ఇప్పుడు కొత్తగా హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్ ఎప్పుడు లేనట్టుగా, ఎవరికి అందనట్టుగా బాన్స్వాడలోనే ఇంతకుముందు హాస్పిటల్ ఉన్నాయని చెప్పి చెప్తుండే అక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న మొత్తం మంది కూడా ఇక్కడ తీసుకొచ్చారు. కానీ మదన్ మోహన్ అన్న వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పనులన్నీ కూడా ఎవరు కూడా కాంట్రాక్టర్ డబ్బులు రాకపోతే వారికి డబ్బులు ఇప్పించి, వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళకు ధైర్యం ఇచ్చి ఈరోజు పనులు చేపిస్తున్నటువంటి వ్యక్తి మదన్ మోహన్ అన్న గారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎల్లారెడ్డి ప్రజలందరినీ కూడా మనం ఏదైతే మనకు మంచి చేస్తామో ఆ నాయకులను మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకోసమే మేము ఈరోజు గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే తొందరలో కూడా మన ఎల్లారెడ్డికి సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన మెచ్చరికట్ట ట్యాంక్ బండ్ను కూడా అది అందుబాటులోకి రానుంది. అది కూడా దానికి కూడా మదన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.